శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరీ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. మనకి లలితా సహస్రంలో ఫస్ట్లో స్టార్టింగ్లో 7-8 శ్లోకాల వరకు ఉన్నాయి కదా, 10 శ్లోకాల వరకు. ఈ 10 శ్లోకాలు కూడా ఈ బ్రహ్మ ముహూర్తంలో మీరు చదివితే పూర్తి ఒక ధ్యాన ప్రక్రియ, పూర్తి ధ్యాన ప్రక్రియ. మీకు కనీసం ఒక 20, మీకు తెలియకుండానే 20-25 మినిట్స్ ఈ ఒక్క నామం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటూ మనం మన బాడీ మీద అప్లై చేసుకుంటే ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత, అమ్మవారు ఉదయిస్తున్న సూర్యుడు 1000 సూర్యుల యొక్క కాంతి ప్రకాశము ఎలా ఉందో ఆ ప్రకాశంతో ముందు ఒక చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశం వచ్చింది. ఆ చిదగ్ని కొండ నుంచి ఒక ప్రకాశమే ముందు వచ్చింది. ఆ ప్రకాశం ఎలా ఉందిట, 1000 సూర్యుల యొక్క కాంతి ఎంత ఉంటుందో అంత కాంతి ముందు బయటకు వచ్చింది. ఉద్యద్భానం. ఇదంతా ఒక ధ్యాన ప్రక్రియ. అది మనం ఇలా తలుచుకుంటూ చేస్తే మీకు 25 మినిట్స్ ఈజీగా పట్టేస్తుంది. ఆ 25 మినిట్స్ కూడా మీరు ఎప్పుడైతే ఈ నామాలు చదివారో ఫస్ట్ స్టార్టింగ్ లో ఉన్న 8-9 శ్లోకాలు తీసుకోండి చాలు కంటిన్యూగా. ఇదే బ్రహ్మ ముహూర్తంలో మీరు 25 మినిట్స్ ధ్యానం చేసేస్తున్నారు. అది మన మీద కూడా అప్లై అయిపోతుంది. దాని తర్వాత చేస్తానమ్మా, ఖచ్చితంగా చేస్తాను నేను బ్రహ్మ ముహూర్తంలో. అంటే చాలా మందికి సందేహం ఉంటుంది, ఏం పట్టించుకోవాలి. కొంతమంది ఏమో జస్ట్ ఏదైనా మ్యూజిక్ అలా పెట్టేసి మెడిటేట్ చేసుకుంటూ ఉంటారు. అలా వాటి బదులు ఇలా స్మరించుకున్నా కూడా మంచిదే. ఒకటి మంత్రములు. మనం దీనికి మనకి రిస్ట్రిక్షన్స్, స్నానం చేసే కూర్చోవాలా ఏమీ అక్కర్లేదు. మీరు ఈవెన్ మీరు ధ్యానం చేస్తున్నప్పుడు ఈ శ్లోకాలు మీరు జస్ట్ లేచి, కొంతమంది అయితే మీరు బ్రష్ చేసుకుని కూర్చోవాలా, ఇలాంటివి కూడా ఉంటాయి. ఫ్రెష్ అయి కూర్చోవాలా, బ్రష్ చేసుకో, ఏమీ వద్దమ్మా. లేచిన వెంటనే మీరు బెడ్ దిగిపోవాలమ్మా. అందరికంటే ముందు ఒక నేమ్ ఏంటంటే మీరు బెడ్ మీద కూర్చొని చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి దానికి ఒక్కొక్క పర్పస్ ఉంటుంది. మనం బెడ్రూమ్ లో బెడ్ మీద పడుకున్నాము అంటే అక్కడ మనం ఈ దైవనామంలో అది చేసుకుంటే ఆ ఎఫెక్ట్ ఉండదు. మనం దాని కిందకి ఏదో ఒకటి పరుచుకుని కూర్చుని పక్కనే జస్ట్ దూరం వెళ్ళక్కర్లేదు. లేచిన వాళ్ళు లేచినట్టుగా. నేనైతే అసలు బ్రహ్మ ముహూర్తంలో లేచి అందరికంటే ముందు భూదేవికి దండం పెడతాను. చాలా మంచిదమ్మా. ఆ వసుధాయే నమః అనుకుని భూమిని స్మరించుకుంటూ క్షమాపణ. ఎందుకంటే మనం రోజు ఎన్నిసార్లు అమ్మవారిని మన భూదేవిని తొక్కుతున్నామో, ఎంత కష్టపెడుతున్నామో, ఎంత తప్పు చేస్తున్నామో, కనీసం ఒక చిన్న కృతజ్ఞత అంటే అమ్మ క్షమించమ్మా అని క్షమాపణ ముందు దండం పెట్టుకుంటాను. దండం పెట్టుకున్న తర్వాత కరాగ్రే వసతే లక్ష్మీ, కర మధ్యే సరస్వతి, కరమూలేతు గోవింద, లేతే కరమూలేతు గౌరీ కూడా అంటారు. గౌరీ కానీ గోవింద ఏదైనా పర్వాలేదు. అలా చదువుకుని మనం ఆ దర్శనం చేసుకుంటే అది కూడా చాలా మంచిది. కొంతమంది ఇలా అనుకుని కళ్ళ మీద పెట్టుకుని ఎంత బాగుంటుందో అలాగ చేసుకుంటేను. ఇది చేసుకున్న తర్వాత మనం ఏం చేస్తామంటే మీరు చెప్పినట్టుగా 2-3 నామాలు, శ్లోకాలు ఇవన్నీ కొంచెం పుస్తకం పట్టుకొని చదవాలి ఇవన్నీ కూడా. కానీ మనం ఎక్కువ చేసేది ఏంటంటే కళ్ళు మూసుకుని ధ్యానము. ఈ బ్రహ్మ ముహూర్తంలో కళ్ళు మూసుకుని ధ్యానము. మీకు ఏదైనా 2-3 శ్లోకాలు వచ్చనుకోండి, అదే చదువుకోండి. పుస్తకం పట్టుకోవాలని లేదు. ఏ ఒక్క నామం వచ్చినా చెప్పిన శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాస అది అందరికీ వస్తుంది. తొలి ఫస్ట్ నామం అందరికీ వస్తుంది. మీరు అదొక్కటే పట్టుకోండి. అదొక్కటి పట్టుకుని కళ్ళు మూసుకుని ఆ నామం చదువుకోండి. లేకపోతే ఏమి వద్దు. నేనైతే శ్రీమాత్రే నమః. ఇది ఇంకా సులువు అందరికి. ఎంత సులువమ్మా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. ఇది లేకపోతే శ్రీ దక్షిణామూర్తయే నమః, లేకపోతే హరే కృష్ణ హరే కృష్ణ. ఏదైనా సరే మనసులో ఎప్పుడైతే చదువుకుంటామో మనకి పాజిటివిటీ బాగా పెరుగుతుంది, ప్రశాంతంగా ఉంటుంది. స్టూడెంట్స్ కి మెమొరీ స్ట్రాంగ్ అవుతుంది. వాళ్ళకి ఏ స్ట్రెస్ లో అయితే రాత్రి పడుకున్నారో పొద్దుట ఫ్రీ అయిపోతారు. వాళ్ళు లేచిన వెంటనే మళ్ళీ ఉంటుంది. అలవాటు చేసుకోవడానికి ఒక వారం రోజులు టైం పడుతుంది. ఇవాళ చేసేస్తే వచ్చేస్తుందని కాదు, కొంచెం నెమ్మదిగా తొలి రోజు ఒక 5 నిమిషాలు కూర్చోండి, నిద్ర వస్తే పడుకోండి. నేను అందరికి వాళ్ళకి ఈజీ చెప్తానమ్మా. నేను చెప్పివన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి కదమ్మా, తెలుసు. చాలా ఈజీ ట్రిక్స్ చెప్తాను అందరికి. మీరు ఇలాగే చేయండి అని చెప్పామనుకోండి, అందరికి అవదు అలాగా. ముందు మీరు ఒక 4 o'clock టైం పెట్టుకుందాం, 3:45 కూడా కాదు, 4 o'clock లేవండి. లేచి ఫస్ట్ 2-3 days
లేచిన వెంటనే మళ్ళీ నిద్ర వస్తుంది. ఒక 2 minutes ఎలాగైనా బద్ధకమైనా సరే అలా కళ్ళు మూసుకుని కూర్చోండి. బెడ్ కూడా దిగద్దు, అలవాటు అయ్యే వరకు బెడ్ మీదే కూర్చోండి. 5 minutes కూర్చున్నారా, నిద్ర వస్తుందో పడుకుని పోండి. ఇలా 2-3 రోజులు చేయండి. అదే టైంకి 3-4 రోజుల తర్వాత మీరు అలారం పెట్టుకోక్కర్లేదు, మెలకు వస్తుంది కదా, మీకు మెలకు వచ్చేస్తుంది. అది అవును. ఎందుకు తెలుసా అమ్మా, మన బాడీకి మనం చెప్పుకుంటున్నాము ఈ టైంకి నేను లేవాలి, ఇక్కడే చెప్పుకుంటున్నామమ్మా. మనం ఏది చెప్తామో మన మనసు మన బాడీ వింటుంది, మనకు అది సహకరిస్తుంది. చూడండి, ఆకలి మనకి ఎప్పుడు ఏ టైంకి భోజనం ఆ టైంకి ఆకలి వేస్తుంది. ప్రతిదీ కూడా దాని సిస్టమేటిక్ గా జరుగుతుంది కదా. ఇది కూడా అలాగే. ఒక 4 రోజులు మనకి తెలియదు, అలారం పెట్టుకోవాలి. 5వ రోజు నుంచి మీ అలారం కూడా అక్కర్లేదు, దానంతట అదే బాడీ మనం లేపేస్తుంది. 2వ రోజు 3వ రోజు పోను 10 నిమిషాలు కూర్చోండి. ఫస్ట్ డే 5 నిమిషాలు, 2వ రోజు ఒక 10 నిమిషాలు కూర్చోండి. ఇలాగా ఇంకా మీకు తర్వాత పడుకోవాలని ఉండదు, ఒక అరగంట సేపు కూర్చోవాలని ఉంటుంది, మెలుకు వస్తుంది. అదే ధ్యానం అన్నమాట. కూర్చోండి, ఏమీ చదువుకోవద్దు, కూర్చోండి, కళ్ళు మూసుకుని కూర్చోండి, అబ్జర్వ్ చేయండి. మన బ్రెత్ ఉంది కదా, శ్వాసను అబ్జర్వ్ చేయండి. అమ్మవారి శ్వాస అమ్మా, పైనుంచి బయటికి లోపుతో తీసుకుంటున్నాం. ఇక్కడ ప్రాణం ఉంది అంటే అమ్మవారి ప్రాణశక్తి కదమ్మా. ఆ ప్రాణశక్తిని మీరు అబ్జర్వ్ చేయండి. మీ కళ్ళతో అక్కడ అమ్మవారు కనిపిస్తున్నట్టుగా భావించుకోండి. ఏమి చదువుకోపోయినాను, చదువుకుంటే ఏంటంటే ఒక మంత్ర రూపంలో అది ఆ వైబ్స్ లోపలికి వెళ్తాయి. బయట ఉన్న ఇక్కడ ఏంటుంటుంది, కాస్మిక్ ఎనర్జీ అంటాం దాన్ని. ఈ బయట ప్రకృతిలో ఉన్నది కాస్మిక్ ఎనర్జీ. తో ఈ కాస్మిక్ ఎనర్జీ ఎప్పుడైతే మనం ఎక్కడి నుంచి వస్తుంది తెలుసా, బ్రహ్మరంధ్రం నుంచి. కనెక్టివిటీ ఇక్కడే ఉందమ్మా. మన పూర్తి ఈ ఆత్మ పరమాత్మతో కలవాలి అంటే ఇక్కడి నుంచే కనెక్టివిటీ. ఈ కాస్మిక్ ఎనర్జీ కూడా ఈ మన బ్రహ్మరంధ్రం నుంచి మన శరీరంలోకి ఆ శక్తి వెళుతుంది. శక్తి వెళ్ళి మన శరీరాన్ని అంతని కూడా అది చాలా ఎనర్జెటిక్ గా ఉంచుతుంది. ఈ ఎనర్జీ ఎప్పుడైతే లోపలికి వెళ్ళిందో ఎనర్జీగా ఉంచుతుంది. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు రోజంతా ఎనర్జీగా ఉంటారమ్మా. కొన్నాళ్ళు తప్పకుండా మీరు కొన్ని రోజులు చేసి చూడండి, తర్వాత బోల్డ్ పనులు అవుతాయి. తప్పకుండా ప్రయత్నిస్తాను. నేను ఇప్పటికీ కొంచెం వేస్తున్నాను, కానీ ఇంకా బ్రహ్మ ముహూర్తం అని ప్రత్యేకించి 4 గంటలు ఆ టైం పెట్టుకుని మీరు చెప్పిన విధంగా ఖచ్చితంగా పాటిస్తాను. మనం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ గమ్ములు లేచామనుకోండి, ఎన్ని పనులు అయిపోతాయో. ఇది మాత్రం నిజమమ్మా. ఏంటి ఇంత టైం ఉంటుందా మార్నింగ్ అని అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా. మనం చక్కగా చేసుకోవచ్చు, మన పనులన్నీ ఈజీగా చేసుకోవచ్చు. లేకపోతే మనం 9ంటికి 8ంటికి లేచామనుకోండి, ఎంత టైం మనకి వెళ్ళిపోయింది, అసలు మనం ఏం చెయ్యాలో టైంకి చేయలేకపోతున్నాం. హడావిడి, కంగారు, మళ్ళీ అందులోనే స్ట్రెస్, మళ్ళీ అందులోనే కోపతాపాలు, అందులోనే మళ్ళీ ఇవన్నీ. సో ఎర్లీ మార్నింగ్ మనం ఎర్లీగా లేస్తే ఒకటి మనం ప్రకృతి నుంచి డైరెక్ట్ ఎనర్జీ తీసుకుంటున్నాము, ఆ శక్తులు మనకు వస్తున్నాయి. మనం ధ్యానం చేస్తున్నాం, కళ్ళు మూసుకుని 10 నిమిషాలు కూర్చుంటున్నాం. ఆ ధ్యానం వల్ల మన శరీరానికి, మన బాడీకి, మన చక్రాలన్నీ యాక్టివేట్ అవుతాయమ్మా. నేనైతే పవర్ మెడిటేషన్ చేయిస్తాను, ఎన్నోసార్లు చేయించాను. ఆ టాపిక్ ఇంకోసారి తీసుకుని మాట్లాడదాం. చాలా చక్కటి మీ చేతే చేయిస్తాను నేను. ఈ పవర్ మెడిటేషన్ 10 నిమిషాలు 12 నిమిషాలు చేద్దాము. తప్పకుండా చేద్దాం. ప్రతి చక్రం మీద ఒక్కొక్క 2 minutes మనం దాన్ని యాక్టివేట్ చేస్తాం. యాక్టివేట్ మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్న చక్రాలని ఒక బీజ మంత్రం ఉంటుంది. ఆ బీజ మంత్రం తోటి ఎప్పుడైతే మనం అది చేస్తామో ఆ చక్రం అక్కడ యాక్టివేట్ అవుతుంది. దీని మీద ఒక ఎపిసోడ్ చేద్దాం మనం డెఫినెట్ గా. నిజంగా కానీ బ్రహ్మ ముహూర్తం అనేది చాలా విలువైనది, ఆ సమయాన్ని అందరూ వినియోగించుకోవాలి. అన్నింటికి పనికొస్తుంది. మా పిల్లలకి, పెద్దవాళ్ళకి, చదువుకునే వాళ్ళకి, ఈవెన్ అనారోగ్యంగా ఉన్న వాళ్ళు కూడా బ్రహ్మ ముహూర్తంలో లేచి ఇలాగే కూర్చుని కళ్ళు మూసుకుని సాధన చేసుకోండి, వాళ్ళ ఆరోగ్యం కుదుటపడుతుంది, వాళ్ళు ఫ్రెష్ గా ఉంటారు, ఇరిటేట్ గా ఉండరు. బ్రహ్మ ముహూర్తంలో లేచిన వాళ్ళు పీస్ఫుల్ గా ఉంటారు.